గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 అంటే ప్రపంచ అవినీతి సూచి 2023ని రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ 1 వీక్ బ్యాక్కే ఇది రిలీజ్ అయింది కాబట్టి మరో 10 రోజుల్లో జరిగేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 ఎగ్జామ్లో తప్పనిసరిగా దీని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అందులో దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలని ఈ వీడియోలో తెలియజేయాలని మీకు అనుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రపంచ అవినీతి సూచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఏ విధంగా అవినీతి ఉంది అనే దాన్ని సూచిస్తూ వాటికి వేరు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ర్యాంకింగ్స్నే ప్రతి సంవత్సరం కూడా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే పేరుతో విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. ఒక 1 వీక్ బ్యాక్ ప్రపంచ అవినీతి సూచి 2023 అనేది విడుదలవడం జరిగింది. అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 లేదా సిపిఐ 2023 అని కూడా పిలుస్తుంటారు. ఈ సిపిఐ 2023లో మన ఇండియా ఏ పొజిషన్లో ఉంది అని అంటే 93rd పొజిషన్లో ఉంది. అంటే 93వ పొజిషన్లో ఉంది. ఈ విధంగా ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 93వ స్థానం ఇండియా ఉండగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకి ఈ అవినీతి సూచిని తీసుకోవడం జరిగింది అనే దాన్ని ఒక్కొక్కటి మనం చూద్దాం. చూడండి, ఇది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క వెబ్సైట్. దీనిలో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. దీనిలో ఇండియా చూసినట్లయితే ఎక్కడ ఒకసారి గమనించండి మీరు, ఇండియా అనేది 93వ ర్యాంకులో ఉంది. దానికి స్కోర్ ఎంత వచ్చింది అంటే 39వ స్కోర్ వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ ఒకసారి మొత్తం దేశాలని అంటే ప్రపంచ అవినీతి సూచీలో మొత్తం దేశాలు ఎన్ని దేశాలు తీసుకున్నారు అంటే 180 దేశాలు తీసుకున్నారు. 180 దేశాల్లో 93వ స్థానంలో మన ఇండియా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇండియా అనేది 93rd పొజిషన్లో ఉంది. మన స్కోర్ ఎంత అంటే 39. ఎంతకి 39 అంటే 100కి. సాధారణంగా ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 0 నుంచి 100 వరకు తీసుకుంటూ ఉంటారనమాట. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఉన్నటువంటి స్కోరు ఎంత అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎంత అంటే 0 నుంచి 100. ఇంతకీ 0 దేని సూచిస్తూ ఉంటుంది అండ్ 100 దేని సూచిస్తూ ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. సాధారణంగా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 0 అని అంటే అత్యధికంగా అవినీతి ఉన్నటువంటి దేశం అని అర్థం అనమాట. అదే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 100 అని అంటే అస్సలు అవినీతి అనేదే లేదు అనేటటువంటి దేశం అనమాట. ఆ విధంగా 0 అనేది పూర్తి అవినీతిని సూచిస్తూ ఉంటుంది. 100 అనేది అస్సలు అవినీతి లేని స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట. దానిలో మనకు వచ్చినటువంటి స్కోర్ గురించి ఇప్పుడు మీకు నేను చెప్పాను. మనకు వచ్చిన స్కోర్ ఒకసారి చూడండి. మన ఇండియా అనేది 93rd పొజిషన్లో ఉంది. 39 స్కోర్తో 39 స్కోర్తో 93వ స్థానంలో 180 ప్రపంచ దేశాల్లో 93వ స్థానంలో మంది నిలవడం జరిగిందనమాట. ఇప్పుడు దీని మీద మరికొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనంటే, ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023లో ప్రపంచంలోనే అవినీతి అతి తక్కువ ఉన్నటువంటి దేశంగా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అనే ప్రశ్న రావచ్చు. అంటే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మొట్టమొదటి స్థానంలో నిలిచి అసలు అవినీతి అనేదే లేదు అనే దేశం ఏది అని అంటే డెన్మార్క్ దేశం అనేది ఈ విధంగా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఈ డెన్మార్క్ గత 6 సంవత్సరాల నుంచి కూడా మొదటి స్థానంలోనే నిలబడి అస్సలు అవినీతి లేనటువంటి దేశాల్లో మొట్టమొదటి స్థానంలో నిలుస్తుంది. అది ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి డెన్మార్క్ ఎంత స్కోర్ సాధించింది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎంత స్కోర్ సాధించింది అంటే 90వ స్థానంలో మన డెన్మార్క్ దేశం అనేది నిలవడం జరిగింది. ఇక్కడ చూడండి, ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్కోర్ 90 అండ్ డెన్మార్క్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్లో ఏది ఉంది అంటే రెండో ర్యాంక్లో ఫిన్లాండ్ ఉంది 87th పొజిషన్లో. థర్డ్ ర్యాంక్లో న్యూజిలాండ్ ఉంది 85th ర్యాంక్ స్కోర్ సాధించింది. ఫోర్త్ ర్యాంక్లో నార్వే ఉంది 84 స్కోర్తో. 5వ స్థానంలో సింగపూర్ ఉంది 83 స్కోర్తో. ఈ 5 స్థానాలని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని అంటే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023లో క్రింది ఉన్నటువంటి వాటిలో మొదటి 5 దేశాలని గుర్తించండి అని అడుగుతాడు అనమాట. దీనిలో మొదటి ర్యాంక్ ఉన్నది ఏది అని అంటే డెన్మార్క్, రెండో ర్యాంక్లో ఉన్నది ఏది అంటే ఫిన్లాండ్, థర్డ్ ర్యాంక్లో ఉన్నది ఏది అంటే న్యూజిలాండ్,
4th ర్యాంక్లో ఉన్నది ఏదంటే నార్వే, 5th ర్యాంక్లో ఉన్నది సింగపూర్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ముందు స్కోర్ అంతా కూడా దీనికి సంబంధించిన స్కోర్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 0 నుంచి 100 వరకు ఉంటుంది. 100 అంటే అవినీతి లేనిది అని అర్థం, 0 అంటే అత్యంత అవినీతిలో ఉన్నటువంటి దేశం అని అర్థం అనమాట. ఇప్పుడు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మొదటి ర్యాంక్లో ఉన్నటువంటి డెన్మార్క్కి ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని స్కోర్లు వచ్చింది అని అంటే 90 స్కోర్ వచ్చిందనమాట. ఫిన్లాండ్కి 87 వచ్చింది, న్యూజిలాండ్కి 85 వచ్చింది స్కోరు, నార్వేకి 84 స్కోర్ వచ్చింది, 5వ స్థానంలో ఉన్నటువంటి సింగపూర్కి 83వ స్థానంలో ఉందన్నమాట. 83వ ర్యాంక్ స్కోర్తో ఉందన్నమాట. అలా మన దేశం, మన ఇండియా అనేది 180 దేశాల్లో 93వ ర్యాంకులో ఉండి 39వ స్కోర్ని సాధించింది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ విధంగా మన ఇండియాకి సంబంధించి అలాగే మొదటి స్థానాలకు సంబంధించినటువంటి ర్యాంక్స్ ఈ విధంగా వస్తాయి. అయితే లాస్ట్ ఇయర్ 2022 సిపిఐ ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2022లో కూడా డెన్మార్కు, ఫిన్లాండ్, న్యూజిలాండ్లే ఫస్ట్ స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డెన్మార్క్ మొదటి స్థానంలో ఇప్పుడు ఉంది, లాస్ట్ ఇయర్ కూడా మొదటి స్థానంలో డెన్మార్కే ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఫిన్లాండ్ రెండో స్థానంలో ఉన్నటువంటి ఫిన్లాండ్ లాస్ట్ ఇయర్ కూడా ఫిన్లాండ్ రెండో స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 3వ స్థానంలో ఉండే న్యూజిలాండ్ మాత్రం లాస్ట్ ఇయర్ ఫిన్లాండ్తో కలిపి 2వ స్థానంలో ఉండేదన్నమాట. సేమ్ స్కోర్ 87 స్కోర్తో ఫిన్లాండ్, న్యూజిలాండ్ రెండు కూడా లాస్ట్ ఇయర్ సిపిఐ రిపోర్ట్లో 2nd ర్యాంక్లో ఉండేవి. ఇప్పుడు ఫిన్లాండ్ మాత్రమే 2వ స్థానంలో ఉంది, న్యూజిలాండ్ అనేది 3వ స్థానంలోకి పడిపోయింది అనమాట. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం తప్పనిసరి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మన ఇండియాతో పాటు వేరు వేరు దేశాలు, మన పక్కనటువంటి దేశాలు ఏ స్థానాలు ఉన్నాయి అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇండియా అనేది 93rd పొజిషన్లో ఉంది అని చెప్పుకున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ మన ఇండియా 85th పొజిషన్లో ఉండేది, ఇప్పుడు 93rd పొజిషన్లోకి వచ్చింది. లాస్ట్ ఇయర్ మన స్కోరు 40గా ఉండేది, ఈ సంవత్సరం మన స్కోరు 39గా ఉంది. ఇది మన ఇండియా గురించి. అదే చైనా చూసినట్లయితే చైనా, ఇక్కడ చూడండి మీకు చైనా డైరెక్ట్గా చూపిస్తాను. ఇది కూడా చైనా అనేది చైనా అనేది 180 దేశాల్లో 76వ ర్యాంకుని సాధించింది 42 స్కోర్తో. చూడండి, చైనా అనేది 180 దేశాల్లో 76వ ర్యాంకు 42 స్కోర్తో సాధించిందనమాట. అలాగే పాకిస్తాన్ చూద్దాం. పాకిస్తాన్ అనేది 133వ ర్యాంకు 29 స్కోర్తో ఉంది. అలాగే బంగ్లాదేశ్ చూద్దాం. బంగ్లాదేశ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ చూస్తే 149వ స్థానంలో ఉంది, అంటే 140వ ర్యాంకులో ఉంది, 149వ ర్యాంకులో ఉంది 24 స్కోర్తో. అలాగే మన శ్రీలంక చూస్తే అది 115వ ర్యాంకులో ఉంది 34 స్కోర్తో. ఈ విధంగా మన ఇండియాకి సంబంధించినటువంటి పొరుగు దేశాలైనటువంటి చైనా 76వ స్థానంలోను, పాకిస్తాన్ 133వ స్థానంలోను, శ్రీలంక 115వ స్థానంలోని, బంగ్లాదేశ్ 149వ స్థానంలోని ఉండడం జరిగింది. ఇది మన ఇండియాకు పొరుగున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి వేరు వేరు అంశాలన్నమాట. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇంపార్టెంట్ అంశం, మొదటి స్థానాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇందుకే చివరి స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి అనేది ఒకసారి చెప్పుకుందాం. చివరి స్థానాల్లో అంటే 180వ స్థానం, 180వ పొజిషన్, 180లో ఏ దేశం ఉంది అన్నది ఒకసారి మనం చూద్దాం. మీకు చూపిస్తాను చూడండి. 180వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని అంటే 180వ స్థానంలో సోమాలియా ఉంది. 180వ స్థానంలో సోమాలియా ఉంది. 179వ స్థానంలో వెనిజులా ఉంది. 178వ స్థానంలో సిరియా ఉంది. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. సేమ్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో చూడండి, సోమాలియా అనేది ఓన్లీ 11 స్కోర్తో 180వ స్థానంలో ఉంది. అంటే చివరి నుంచి మొదటిది ఏది అంటే సోమాలియా. దానికన్నా ముందుది 179వ స్థానంలో ఏది ఉంది అని అంటే వెనిజులా. అంటే 177వ ర్యాంక్ని మూడు సాధించాయి. వెనిజులా, సిరియా, సౌత్ సుడాన్ ఈ మూడు కూడా 177వ ర్యాంక్ని సాధించాయి 13 స్కోర్తో. అలాగే 176వ స్థానంలో యెమెన్ ఉంది 16 స్కోర్తో. నార్త్ కొరియా 172వ ర్యాంక్లో ఉంది 17 స్కోర్తో. ఈ మొదటి అంటే చివరినటువంటి 5 దేశాలని కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఇక మళ్ళీ చెప్తున్నాను చూడండి, 180వ స్థానంలో అంటే చివరి స్థానంలో ఏది ఉంది అంటే సోమాలియా ఉంది 11 స్కోర్తో.
నెక్స్ట్ స్థానమైనటువంటి 179, 178, 177 మూడు కలిపి ఒకే ఒక స్థానాన్ని 3 దేశాలు కలిగి ఉన్నాయి కాబట్టి అది మనం 177వ స్థానంగా గుర్తించడం జరిగింది. 177వ స్థానంలో వెనిజులా, సిరియా, సౌత్ సుడాన్ ఉన్నాయి. 176వ స్థానంలో యెమెన్ దేశం ఉందన్నమాట. ఇది ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఉన్నటువంటి మొదటి 5 దేశాలు, అలాగే చిట్ట చివరి 5 దేశాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అయితే ఇక్కడ మరొక అంశం మీకు తెలియజేస్తాను చూడండి. అయితే ఈ అవినీతి సూచి గురించి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అనే ప్రశ్న కూడా మీకు చెప్తాను. అదేంటంటే ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే లేదా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అనే ప్రశ్న రావచ్చు ఈ సందర్భంలోనే. అది ఎప్పుడు అంటే డిసెంబర్ 9న నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇండియాలో ఈ అవినీతిని నిర్మూలించడం కోసం ఏ సంస్థలు పనిచేస్తూ ఉంటాయి అనే ప్రశ్న రావచ్చు. అవి ఎవరు అంటే మన సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పనిచేస్తూ ఉంటుంది. అలాగే సివిసి అంటే చీఫ్ విజిలెన్స్ కమిషన్. ఈ రెండు కూడా మనకి అవినీతి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. అయితే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు, ఏ సంస్థ విడుదల చేస్తుంది అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనే ప్రశ్న రావచ్చు. అది ఎక్కడ అంటే జర్మనీలోని బెర్లిన్లో ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. అలాగే మన ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థ ఏది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సివిసి. సివిసి అంటే చీఫ్ విజిలెన్స్ కమిషన్. ఈ చీఫ్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు ఒక హెడ్ ఉంటారు, ఆయన్నే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అంటారు. ఈ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అనేది అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి చీఫ్ విజిలెన్స్ కమిషన్ అనేది మన దేశంలో అవినీతిని నిర్మూలించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరో ప్రధాన అంశం ఏంటంటే మన దేశంలో సివిసి చీఫ్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది అని చాలాసార్లు గ్రూప్స్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఆ కమిటీ పేరు ఏంటంటే సంతానం కమిటీ. సంతానం గారి యొక్క అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ సిఫార్సులకు అనుగుణంగా మన ఇండియాలో చీఫ్ విజిలెన్స్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సివిసిగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు పనిచేస్తున్నారు అన్నమాట. సాధారణంగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ని 4 సంవత్సరాలకు పనిచేస్తారు. అంతేకాకుండా లేదా అతనికి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే ఏది ముందు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన పదవీకాలం ఉంటుందన్నమాట. చీఫ్ విజిలెన్స్ కమిషనరు ఒక్కసారి ఆ పదవి చేపట్టిన తర్వాత మరి ఇంకే పదవిని చేపట్టకూడదు అనేది ఒక రూల్ అనమాట. అయితే ఇది ఈ సివిసిని ఎవరు నియమిస్తారు అని అంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రపతి నియమిస్తూ ఉంటారనమాట. అయితే దేనికి అనుగుణంగా సివిసి అవినీతి మీద పోరాటం చేస్తుంది అని అంటే 1988లో అవినీతి నిరోధక చట్టం అని ఒక చట్టాన్ని చేయడం జరిగింది పార్లమెంటు. ఆ పార్లమెంట్ చేసినటువంటి 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారమే ప్రస్తుతం సివిసి పనిచేస్తూ ఉంటుంది. సివిసి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1964 ఫిబ్రవరి 11న సివిసిని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సివిసిగా ఎవరు పనిచేశారంటే మన తెలుగు వ్యక్తే నిట్టూరి శ్రీనివాసరావు గారు. సాధారణంగా సివిసిలో ఒక చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారు, 2 విజిలెన్స్ కమిషనర్లు ఉంటారన్నమాట. ఈ ముగ్గురిని కూడా రాష్ట్రపతి మన ప్రధాని చైర్మన్ గాను, కేంద్ర హోంమంత్రి, లోక్సభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఒక కమిటీగా ఉండి వాళ్ళ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రపతి అతన్ని నియమిస్తుంటారు. అంటే సివిసిని కానీ ఇతర విజిలెన్స్ కమిషనర్లు కానీ నియమిస్తూ ఉంటారనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. అంతేకాకుండా మనం మన ఇండియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు కూడా చేస్తూ ఉంటాం. వాటి గురించి కూడా కొద్దిగా తెలుసుకుంటే ఇంకా మంచిదనమాట. ఇవి తప్పనిసరిగా ప్రతి గ్రూప్ 2 సంబంధించినటువంటి వ్యక్తి కూడా చదువుతున్నటువంటి వ్యక్తి కూడా దీని గురించి తప్పనిసరిగా చూసుకోండి. మనకు తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే తయారవుతుందో అదే టైంలో విడుదలైనటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇండెక్స్ కాబట్టి ఈ ఇండెక్స్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని మాత్రం తప్పనిసరిగా అందరూ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా మీకు సోమవారం నాడు మండే మ్యాగజైన్లో PDF రూపంలో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.